ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. కన్యారాశి వారికి ఈ డిసెంబర్ 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు కానీ, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కానీ, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలైనట్లయితే మీ జన్మరాశి కన్యారాశి అవుతుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా గురుడు సంతాన జ్ఞానకారకుడైన గురుడు వృషభ రాశి యందు, ధనానికి ఆయుష్కి కారకుడైన శని కుంభరాశి యందు, చక్షువులకి విదేశీయానకారకుడైన రాహువు మీనరాశి యందు, భక్తికి రాజకీయానికి కారకుడైన కేతువు కన్యారాశి యందు, రోగాలకి కారకుడైన కుజుడు కర్కాటక రాశి యందు, అలాగే వ్యాపారాలకి ఉద్యోగానికి బుద్ధికి కారకుడైన బుధుడు వృశ్చిక రాశి యందు కూడా ఉండటం వల్ల ఈ రాశి వారికి ఈ నెలలో అన్ని రంగాల వారికి కూడా యోగకాలంగా చెప్పుకోవచ్చు. ఈ రాశివారు చేసేటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో, అదేవిధంగా వ్యవసాయాల్లో కూడా మంచి లాభాలు వస్తాయి. ఆరోగ్యపరంగా కూడా చక్కగా ఉంటుంది. ఆదాయానికి లోటు ఉండదు. ప్రతి విషయంలో కూడా ధైర్యంగా ముందుకు వెళ్తారు. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. నూతన కార్యక్రమాలు చేయడానికి శ్రీకారం చుడతారు. ఎప్పటి నుంచో వస్తున్న కోర్టు వ్యవహారాలు ఈ నెలలో ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. శత్రువులపైన మీ ఆధిక్యతను ప్రదర్శిస్తారు. సంతానం ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా సంతానం మీ మాట విని మంచి అభివృద్ధిలో నడుస్తారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు బాగా చదువుకుంటారు. రాజకీయ పరంగా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు. ఉద్యోగం లేని వాళ్ళకి ఈ డిసెంబర్ నెలలో ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. బంధువర్గంలో, సమాజంలో కూడా కలిసిమెలిసి ఉంటారు. అందరికీ సాయం చేసి మంచి గుర్తింపు పొందుతారు. అలాగే జాయింట్ వ్యాపారాలు చేసే వాళ్ళకి ఈ నెలలో బాగా కలిసి వస్తుంది. కుటుంబంతో కలిసి విహారయాత్రలు, తీర్థయాత్రలు కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఈ రాశివారికి జాతకరీత్యా, గోచారరీత్యా ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఒక 5 బుధవారాలు వినాయకుడికి ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి ప్రసాదం కింద పంచిపెట్టినట్లయితే అన్నీ అనుకూలంగా ఉండి సమస్త సుఖాలు దక్కుతాయి. సర్వే జనా స్వకినో భవంతు. స్వస్తి.